హాయ్ అందరికీ. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎండలు గట్టిగా తగులుతున్నాయి. కడుపులో చల్లగా వెళ్ళాలని చెప్పి జ్యూసులు, డ్రింక్లే కాకుండా ఇలా ఇంట్లో మజ్జిగ కూడా చేసుకొని తాగండి. మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏంటి మజ్జిగ వీడియో కూడా చేయాలా అంటే మజ్జిగ వీడియో కాదండి. మజ్జిగలో కలుపుకునే మసాలా. ఈ మసాలాని మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల చల్లదనంతో పాటు అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇది మనం పొద్దున్న లేచిన తర్వాత వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భవాని. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి. మీరు కప్పుల్లో కొలుచుకోవాలి అనుకుంటే పావు కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇంక వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. ఇవి మనకి 50% ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే 5 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మీరు కప్పుల్లో కొలుచుకున్నట్టయితే 3/4 కప్పు వరకు జీలకర్ర పడుతుందండి. అందుకని చెప్పి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇలా స్పూన్లతో అయితే వేస్తున్నాను. ఇంక వేసేసిన తర్వాత కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఇవన్నీ కూడా మన హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలిసిందే కదా. ఇంత మంచిగా చేసుకునే మసాలాని మజ్జిగలో వేసి తాగడం వల్ల మనకి చాలా మంచిదండి హెల్త్కి. ఇంక ఇలా మిరియాలు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న ముక్క సొంటి వేసుకోండి. మీ దగ్గర సొంటి లేకపోతే అల్లాన్ని కూడా ఎండలో ఎండబెట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. వాము వేయడం వల్ల కూడా మంచి వాసనతో పాటు మనకు ఒంటికి కూడా చాలా మంచిది. ఇంక వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 10-15 వరకు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు వరకు కరివేపాకు ఆకులు వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఈ కరివేపాకు, పుదీనా అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను. మనం కరివేపాకు ఆకు కానీ లేదా పుదీనా ఆకు ఇలా నలిపితే క్రిస్పీగా నలిగిపోవాలి. అప్పుడే మనకి ఇవి బాగా ఫ్రై అయినట్టు అనమాట. లేదు అనుకుంటే మసాలా అనేది పాడైపోద్ది. ఈ విధంగా అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత కూడా దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసుకోవాలి. అందులో ఆమ్చూర్ పౌడరు, బ్లాక్ సాల్ట్ ఈ రెండు నా దగ్గర లేవు. అందుకే నేను కల్లుప్పు కొంచెం వేసుకుంటున్నాను. అలానే ఒక పావు చెంచా వరకు ఇంగువ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి. బ్లాక్ సాల్ట్ ఉన్నా కూడా కొంచెం వేసుకోండి. ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి మెత్తగా పౌడర్లా అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇలా మిక్సీ పట్టిన ఈ మసాలాని మనం ఏ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నా సరే చక్కగా మనకి నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు మజ్జిగ కలుపుకున్నా దాంట్లో వేసేసి మనం కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఎలా మజ్జిగలో కలుపుకోవాలనేది. ఇంక ఇక్కడ నేనైతే గడ్డ పెరుగు తీసుకున్నాను. ఈ గడ్డ పెరుగు కూడా ఇంట్లో చేసుకునేదేనండి. ఇంత చక్కగా గడ్డ కట్టే పెరుగు ఎలా చేసుకోవాలో కూడా మీకు వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంక ఇప్పుడు ఈ పెరుగుని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఈ పెరుగు అనేది గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ మంచిగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. మనకి పెరుగు అనేది పెరుగులో తింటే ఒంటికి వేడి చేస్తుంది, కానీ ఇలా మజ్జిగలా చేసుకొని తాగితే ఒంటికి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. ఇంక ఈ వేసవికాలంలో బాగా ఉపయోగపడుతుంది. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఒక పావు చెంచా, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి నేనైతే ఇక్కడ 2 మనుషులకు సరిపడా తీసుకున్నాను. అందుకని చెప్పి ఒక పావు చెంచా వరకు, పావుకి ఎక్కువ, అర స్పూన్కి తక్కువ వేసుకున్నాను. ఇంక ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కూడా చెప్పాను కదా 2 మనుషులకు సరిపడా అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంక ఇలా వేసేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఇలా చక్కగా మట్టి పాత్రలో అయితే వేసుకొని తాగాము. చాలా మనం తాగేది పక్కన పెడితే మనం తీసుకునే గిన్నెలు కానీ లేదా అలాంటి వస్తువులు చూస్తే తాగాలి అని అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అందుకని వీటిని అయితే తీసుకున్నాను. సరే కానీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలానే ఇంకే వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.